హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో శనగపిండి వాడకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా కప్పు బొంబాయి రవ్వతో గుల్లగా క్రిస్పీగా కరకరలాడే జంతికలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు రవ్వతో ఉప్మా చేసి బోర్ కొడితే ఒక్కసారి ఇలా పిల్లలకు స్నాక్స్ చేయండి. రుచి చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు స్నాక్స్గా లేదంటే టీ టైమ్ స్నాక్ కూడా ఇలా చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇలా చేసిన జంతికలను మనం 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకు పెట్టొచ్చండి. అంత బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే కరకరలాడే జంతికలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలండి. 3 కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇలా నేను 3 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే మనకు ఎల్లో కలర్లో వస్తాయి జంతికలు. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు, ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. దీంట్లో నేను అరుగుదల కోసము 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. వాము ఫ్లేవర్ దీంట్లో చాలా బాగుంటుంది. నువ్వులు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. వాము ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. బటర్ ఉంటే బటర్ వేసుకోండి, వెన్న అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనము 1 కప్పు, ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సూజీ బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం దగ్గర ఇలా కాస్త డ్రైగా అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇలా సిమ్లో ఉంచుకోవాలండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలి. ఇక్కడ నేనైతే చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పావు కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, ఆ పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పొడిలా గ్రైండ్ చేసుకున్న ఈ పుట్నాల పొడిని పక్కకు పెట్టుకొని ఇక్కడ నేను రవ్వ ఉన్న ప్యాన్ని స్టవ్ మీద నుంచి కిందికి దించుకున్నానండి. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఇక్కడ ముందుగా మనము పుట్నాల పప్పు గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పుట్నాల పప్పును కూడా ఇలా జల్లించి తీసుకోవాలి. ఏమన్నా గ్రైండ్ కాని పాట అయితే మిగిలిపోతుంది దీంట్లో. ఇలా జల్లించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో పట్టించిందైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇంట్లో పట్టించింది తీసుకుంటున్నాను. ఇలా జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనకు జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. ముందైతే వాటర్ ఏమీ వేయకుండా ఇలా రవ్వలోనే పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ ఏమైనా తక్కువ పడితే మనకు ఇలా చేతిని తడి చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. అదే మనం జంతికల పిండి అయితే ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. ఇలా చేతిని తడి చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చాలా టేస్టీగా గుల్లగా వస్తాయండి. ఇలా చేసిన జంతికలను 2 తినేవాళ్ళు 4 తింటారండి, అంత క్రిస్పీగా ఉంటాయి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇలా పిండి తడి ఆరకుండా ఇలా మూత లేదంటే క్లాత్ పెట్టి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ఇలా జంతికల గొట్టం తీసుకొని దాంట్లో పిండి వేసుకొని నేనైతే ఇక్కడ చిన్న చిన్న జంతికలు చేస్తున్నానండి. మీరు కావాలంటే కడాయిలో పెద్దదైనా వేసుకోవచ్చు. ఇలా నేను చుట్టలుగా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని తీసుకుంటున్నాను. నేనైతే ఒక వాయికి సరిపడా వేసుకుంటున్నానండి. 3 అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను. చూడండి, ఇలా వేసుకున్న జంతికల్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి 1 బై 1. చూడండి, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా 1 బై 1 ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి.
మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు, ఎందుకంటే దీంట్లో మనం పసుపు వేసాం కాబట్టి ఎల్లో కలర్లో వస్తాయండి. క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా గుల్లగా ఉంటాయి. అన్ని వైపులో తిప్పుతూ మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా ఒకవైపు వేస్తూ మరోవైపు ఫ్రై చేసుకోవాలి. మంచి క్రిస్పీగా ఇలా ఫ్రై చేసుకొని ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా ఫ్రై చేసుకొని జాలి గరిటెలు తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇలా చేసిన ఈ జంతికలను పిల్లలు పెద్దలు కూడా 1, 2తో అస్సలు ఆగరండి. అంత గుల్లగా ఉంటాయి. తింటుంటే తినాలనిపిస్తాయండి. ఈ మురుకుళ్ళు రుచి చూస్తే బొంబాయి రవ్వతో చేసినట్టు ఉండవండి, అంత టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ చేసుకుంటారు. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ జంతికలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇలా 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినేయచ్చండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.